హాయ్ అండి, బాను కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీ హెల్దీ ప్రోటీన్ చనా సలాడ్ రెసిపీని చూపించబోతున్నాను. ముందుగా కాబులి శనగలను 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక కుక్కర్లో కాబులి శనగలను వేసుకొని 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. శనగలకు సరిపడినంత సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కాబులి శనగలు ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ నిండుగా కాబులి శనగలను తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి. ముందుగానే చాప్ చేసి పెట్టుకొని ఉన్న ఆనియన్స్, టమాటో ముక్కలు, కీరా దోసకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇందులోనే దోరగా వేయించిన వేరుశనగలను వేసుకుంటున్నాను. దోరగా వేయించిన తెల్ల నువ్వులు 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కొత్తిమీర కొద్దిగా, ఇందులోనే క్రష్ చేసి పెట్టుకొని ఉన్న బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కు తగినంతగా బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్, టమాటో, కీరా దోసకాయ ముక్కలు, వేరుశనగలు వేసాం కదా, దానికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సగం నిమ్మ చెక్క పిండుకోవాలి. ఇందులోనే ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్లు బాగా కలుపుకొని ఇందులో సాల్ట్, పులుపు, మిరియాల పొడి సరిపోయిందో లేదో చూసుకోండి. ఎంతో రుచిగా ఉండే హెల్దీ చనా ప్రోటీన్ సలాడ్ రెసిపీ రెడీ.